కావేరీ నదీ తీరంలో తమిళనాడు మరియు కర్ణాటక సరిహద్దుల్లో దట్టమైన వేప చెట్ల మధ్య దాగి ఉంటుంది ఆ ఉత్తర అగ్రహారపు వీధి. 800 సంవత్సరాల చరిత్ర, 2 వరుసలుగా ఏర్పడి ఉన్న వీధి, పాత నల్లటి గోడలతో కూడుకుని ఉన్న పెంకుటిల్లు, ప్రతి ఇంటి ముందు తులసి కోట, ఇంటి చుట్టూ కూడా విశాలమైనటువంటి అరుగులు. ఉదయాన్నే వేదపట్టణం, సాయంత్రం సంధ్యావందనం. ఇక అలాంటి వీధి మధ్యలో ఎప్పుడో ప్రాచీన కాలం నాటి కాల భైరవ స్వామి యొక్క ఆలయం, ఆ గర్భగుడిలో దాగి ఉన్నటువంటి కాలభైరవ మూర్తి యొక్క విగ్రహం. ఒకవేళ ఆ విగ్రహాన్ని ఎవరైనా అర్ధరాత్రి వేళల్లో చూస్తే కనుక నిజంగానే ప్రాణం పోయినంత భయం కలుగుతుంది. ఇక అలాంటి ఒక ఆలయం వీధి చివరలో ఉంటుంది. యజ్ఞ ధూపాలతో ఇంటి గోడలు నల్లగా మసిపట్టి కనిపిస్తూ ఉంటాయి. ఆ కిటికీలకు కూడా సరైన ఆకారాలు లేవు, కానీ వాటి నుండి ఎవరో బయటకు తొంగి చూసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ ఇంటి ముందు ఎప్పుడూ దీపం కూడా వెలగదు. ఆ ఇంటి గడప ఎవ్వరూ కూడా దాటరు. ఆ ఇంటి పేరును కూడా కలలో కూడా ఎవ్వరూ తలచరు. కానీ ప్రతి అమావాస్య నాటి రాత్రి 12 గంటలు దాటాక ఇంటి తలుపులు వాటంతటా అవే తెరుచుకుంటాయి. లోపల నుండి విచిత్రమైన శబ్దాలు, హోమం జరుగుతున్నటువంటి వాతావరణం. ఆ తరువాత నెయ్యి కాలుతున్న వాసన. మొదట శుద్ధమైన నెయ్యి వాసనలా ఉంటుంది. ఆ తరువాత ఏదో మాంసం లాంటి వాసన ఆ వీధంతా వస్తుంది. ఇక ఆ రాత్రుల్లో అగ్రహారంలోని పెద్దలు ఇంటి తలుపులు గట్టిగా మోసుకుంటారు. పిల్లలకు చెవుల్లో దూది పెడతారు. రాత్రంతా ఆలయంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. నేను మొదటిసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక 90 ఏళ్ల వృద్ధుడు చెప్పాడు, బాబు, ఆ ఇంటి వైపు చూడొద్దు, ఆ ఇంటి గురించి ఎవరిని అడగొద్దు, నీ మంచి కోసమే చెప్తున్నాను. నేనెలా అన్నాను. ఎందుకు తాతగారు, ఏమైంది అనగా, ఆ ముసలివాని ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఎందుకంటే ఆ ఇంట్లో ఎప్పటికీ యజ్ఞం ఆగలేదు. ఆ ఇంట్లో చనిపోయిన మనిషి ఇప్పటికీ మంత్రాలు చదువుతున్నాడు. ఆ ఇంటి కథ తెలుసుకోవాలి అంటే ఇప్పటి నుండి 40 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. సంవత్సరం తెలియదు, కానీ 1970 మరియు 80 మధ్యలో ఉంది. కృష్ణపక్ష అమావాస్య. ఆ రోజు ఉత్తర అగ్రహారపు వీధిలో అత్యంత భయానకమైన రాత్రి. ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగిందో, ఆ తరువాత ఆ ఇల్లు ఎందుకు శాపగ్రస్తంగా మారిందో మీరు దాన్ని తెలుసుకోవాలి అంటే ముందు ఆ ఇంటి యజమాని గురించి తెలుసుకోవాలి. అతని పేరు వేదమూర్తుల చిదంబర దీక్షితులు. ఆ పేరు వింటేనే పసిపిల్లలు సైతం పాలు తాగటం మానేస్తారు. పెద్దవాళ్ళ గుండె సైతం ఆగిపోతుంది. పట్టపగలే సూర్యుడు మాయమయ్యి చుక్కలు కనిపిస్తాయి. ఆయన ఎవరు, ఏం చేసేవారు, ఎలాంటి నిషిద్ధ మంత్రాలు అభ్యసించేవారు, అన్ని విషయాలను అదే అగ్రహానికి చెందినటువంటి 98 ఏళ్ల ముసలమ్మ నాతో చెప్పింది. బాబు, చిదంబర దీక్షితులు సామాన్యమైన వేద పండితుడు కాదు. అన్ని వేదాలను అవపోసన పట్టి అధర్వణ వేదంలో అభిచారికాండ పూర్తి చేశారు. మరణించిన వారి యొక్క ఆత్మలతో మాట్లాడే మంత్రాలు సైతం నేర్చుకున్నారు. ప్రాతశాంతి విధానాలు తెలుసు. బ్రహ్మ రాక్షసుని యొక్క ఆవాహన తెలుసు. బ్రహ్మ రాక్షసుడు అంటే వేద మంత్రాల యొక్క విద్యను అభ్యసించి వాటిని దుర్వినియోగం చేసినటువంటి బ్రాహ్మణుడే. అటువంటి బ్రాహ్మణుడు దుర్మార్గుడుగా బ్రహ్మ రాక్షసుడుగా తయారవుతాడు. వారి శక్తి అపారమైనది, వారి క్రోధం శాశ్వతం. ఇక చిదంబర దీక్షితులు అలాంటి బ్రహ్మరాక్షసుని బంధించి తన ఆధీనంలో పెట్టుకోవాలి అనుకున్నాడు. ఆయన ఆశ ఆ బ్రహ్మరాక్షసుడి యొక్క జ్ఞానం పొందడం. కానీ ఆ రోజు రాత్రి ఆ నిషిద్ధ యజ్ఞం చేసిన తరువాత ఏదో జరగకూడదు జరిగింది. పెద్ద తప్పు జరిగింది. ఆ మరుసటి రోజు గ్రామస్తులు చూసిన దృశ్యం వారి జీవితాంతం వారిని వెంటాడుతూనే ఉంది. చిదంబర దీక్షితుడి యొక్క భార్య కమలాంబ మరణించింది. వారి 2 కుమారులు మరణించి కనిపించారు. ఆమె కళ్ళు లోతుగా వెళ్ళిపోగి శరీరంలో రక్తమంతా ఇంకిపోయినట్టు
ఎండిపోయినట్టు కనిపిస్తుంది. వారి కుమారులు మరణించారు, కానీ వారి శరీరాలు కూడా వికృతంగా మారాయి. చిదంబర దీక్షితులు మాత్రం కనిపించలేదు. ఆ యజ్ఞగుండం ఇంకా మండుతూనే ఉంది. ఇక ఆ రోజు నుండి ఆ ఇంట్లో ఏదో ఉంది, అలాగే జరుగుతూ ఉంది. ఆ ఇంట్లో మంత్రాలు ఎవరో చదువుతున్నారు. మరి చిదంబర దీక్షితులు ఏమయ్యారు? ఆ యజ్ఞంలో ఏం జరిగింది? బ్రహ్మరాక్షసుడు బంధించబడ్డాడా లేక ఇంకేమైనా? ఈ ప్రశ్నలకు జవాబు వెతుక్కుంటూ ఒక యువకుడు వచ్చాడు. తన పేరు విక్రమ్ శర్మ. తాను ఒక పరిశోధకుడు. అతను వెతుక్కుంటూ వచ్చే నిజం అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. చిదంబర దీక్షితులు తన పేరు వినగానే మొదటిగా భయం కంటే గౌరవం కలిగింది. తాను ఒక వేద పండితుడు, సంస్కృత విద్వాంసుడు, ఉద్దండు, యజ్ఞకర్మలో నిష్ణాతుడు. కానీ తన జీవిత చరిత్ర తెలుసుకుంటే ఆ గౌరవం కూడా వెంటనే భయంగా మారిపోతుంది. ఇక తన యొక్క జీవిత చరిత్ర 1920లో చిదంబర దీక్షితులు ఉత్తర అగ్రహారంలో జన్మించారు. 5వ ఏట చిదంబర దీక్షితులు అధ్యయనాన్ని మొదలుపెట్టి 10వ ఏట 4 వేదాలను కంఠస్థం చేశారు. 15వ ఏడు నాటికి యజ్ఞకర్మలో పూర్ణ ప్రావీణ్యాన్ని సంపాదించాడు. 20వ ఏటికి ఈ ప్రాంతానికి చెందిన పండితుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచాడు. కానీ 25వ ఏట ఏదో మారిపోయింది. ఇప్పటికీ అగ్రహారంలో ఉన్న పురోహితులు చెప్తారు, చిదంబర దీక్షితులు కాశీకి వెళ్ళారు. అక్కడే ఒక అఘోరిని కలిశారు. ఇక అతనే చిదంబర దీక్షితులకు ఏవో నిషిద్ధ గ్రంథాలు ఇచ్చాడు. ఇక అప్పటి నుండే వారు పూర్తిగా మారిపోయారని ఆయన వాటిని అభ్యసించడం మొదలుపెట్టారు. ఆధర్వణ వేదంలోని అభిచార కాండం, శత్రు సంహార మంత్రాలు, ప్రేతావహన మంత్రాలు, మరణించిన వారి ఆత్మలు పిలిచే విధానాలు, బ్రహ్మరాక్షస బంధన విధి, ఇటువంటి ఎన్నో విషయాలను కూడా తాను అవపోసన పట్టడం జరిగింది. ఇక ఆ తరువాత గ్రామాల్లో అప్పుడప్పుడు కూడా వింత వింత సంఘటనలు జరగటం మొదలైంది. అమావాస్య రాత్రి వేళ చిదంబర దీక్షితుల యొక్క ఇంటి నుండి వింతైన శబ్దాలు వచ్చేవి. అయితే మొదట్లో దాన్ని మంత్రపఠనం అనుకున్నారు. కానీ అవి అందరికీ తెలిసిన మంత్రాలు కావు. ఏవో తెలియని భాషలో చీకటి స్వరాల నుండి వచ్చే మంత్రాలు. ఒక రాత్రి ఒక ఆవు ఆ ఇంటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్ళింది. మరుసటి రోజు వారి ఇంటి ముందు అదే ఆవు మరణించినట్టుగా కనిపించింది. దాన్ని చూసేసరికి దాని శరీరం అంతా కూడా ఎండిపోగి ఒక డొల్లలా పడిపోయి ఉంది. లోపల అవయవాలన్నీ కూడా ఆవిరైపోయాయి. అలాంటి దృశ్యాన్ని చూడగానే గ్రామం మొత్తం వణికిపోయింది. ఇవన్నీ వారు విద్యను అభ్యసించే రోజుల్లో మాత్రమే జరిగేవి. కొన్ని సంఘటనలు మాత్రమే. వారంటే ఊరిలో ప్రతి ఒక్కరికి కూడా భయం. ఎందుకంటే వారి కోపం వస్తే ఏం చేస్తారో కూడా తెలియదు. ఇక ఆఖరికి ఒక పెద్ద ఆయన ధైర్యం చేసుకుని మరీ అడిగారు, దీక్షితులు గారు, మీరేం చేస్తున్నారు? ఈ నిషిద్ధ క్రియలు చేయటం మంచిది కాదు అని. అందుకు అతను గట్టిగా నవ్వారు. ఆ నవ్వు ఆ పెద్ద ఆయన కలలో కూడా వెంటాడింది. నేను జ్ఞానాన్ని సంపాదిస్తున్నాను. సాధారణ మానవులకు అందని జ్ఞానం, బ్రహ్మరాక్షసులకు మాత్రమే తెలిసిన రహస్యాలు, మృత్యువుకు అవతల ఉన్న సత్యాలు. సంవత్సరం గడిచింది. చిదంబర దీక్షితులు ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. వారికి 2 కుమారులు పుట్టారు. కానీ అతని యొక్క సాధన మాత్రం ఆగలేదు. అతని భార్య పేరు కమలాంబ. ఒకరోజు పొరుగింటి స్త్రీతో చెప్పింది, నాకెందుకో భయంగా ఉందని. ఆమె చెప్పిన విషయాలేంటంటే, రాత్రులు మా వారు ఒంటరిగా గదిలో ఉంటున్నారు. ఒక్కొక్క సమయంలో ఆ గది నుండి వింతైన అరుపులు వినిపిస్తాయి. ఒక్కోసారి వారి గొంతు కాకుండా వేరే వారి యొక్క గొంతులు కూడా వినిపిస్తూ ఉంటాయని. ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు, కానీ వారెవరో తెలీదు అని చెప్పింది. ఇక అందుకు ఆ పొరుగింటి స్త్రీ, ఎవరితో మాట్లాడతారో మీకైనా తెలుసా అనగా, లేదు, అటు నుండి వచ్చేది మనుషుల యొక్క గొంతైతే కాదు, అలానే ఉంటుంది కానీ మనిషి కాదు అనేసరికి ఆ పొరుగింటి ఆవిడ వణికిపోయింది. ఈ విధంగా చిదంబర దీక్షితుడి యొక్క జీవితం సాగుతూ ఉంది. తాను ఆ భయానకమైనటువంటి అధ్యయనంలో ఉన్నారు. 1984వ సంవత్సరం. అప్పటికే అతనికి 64 ఏళ్ళు.
ఆయన 40 సంవత్సరాల యొక్క సాధన ఫలించే సమయం రానే వచ్చింది. ఆయన కనుక్కున్నారు, ఒక పురాతనమైనటువంటి తాళపత్ర గ్రంథంలో బ్రహ్మరాక్షసుని యొక్క బంధన యజ్ఞ విధి. దీన్ని చేస్తే ఆ బ్రహ్మరాక్షసుని పిలిచి బంధించి తన దగ్గర అంత జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. కానీ ఆ గ్రంథంలో ఒక హెచ్చరిక ఉంది. దీన్ని మొదలు పెడితే ఆపడం పూర్తి కాదు. రాక్షసులు బంధించబడేంత వరకు కూడా శాశ్వతంగా యజ్ఞం కొనసాగాలి. లేకపోతే వాడు విముక్తిని పొంది అందరినీ సర్వనాశనం చేస్తాడు. ఇక చిదంబర దీక్షితులు తనకున్నటువంటి అత్యాశతో ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఆయనకు అపారమైన జ్ఞానం కావాలి, దాన్ని తెలుసుకోవాలి, దానికి ఏ మూల్యమైనా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాడు. కృష్ణపక్ష అమావాస్య రాత్రి చిదంబర దీక్షితులు యజ్ఞాన్ని మొదలుపెట్టాడు. ఆ హోమగుండంలో మంటలు వెలుగుతున్నాయి. యజ్ఞంలో రక్తపు వాసన ఈ ప్రకృతి నియమాలకు వ్యతిరేకం. వేరే గదిలో ఉన్న తన భార్య పిల్లలు భయపడుతున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లు వణికింది. గోడలు పగిలే శబ్దం వస్తుంది. ఏదో భయానకమైన శక్తి లోనికి ప్రవేశించింది. గ్రామం మొత్తం చూస్తున్నారు. ఆ ఇంటి నుండి నల్లని పొగ ఆకాశంలోకి చేరుకుంది. గుడి గంటలు ఎవరూ కొట్టకుండానే విపరీతంగా మోగుతున్నాయి. అది కూడా ఏదో ప్రమాదాన్ని సూచిస్తున్నట్టు. అర్ధరాత్రి వేళ కుక్కల అరుపులు. ఆ తరువాత హఠాత్తుగా నిశ్శబ్దం. ఇక మరుసటి రోజు గ్రామస్తులు ఆ ఇంటి తలుపులు తెరిచినప్పుడు వారు చూసిన దృశ్యం వారందరినీ భయపెట్టింది. కమలమ్మ గోడకు ఆనుకుని అలాగే చనిపోయింది. తన కళ్ళు పూర్తిగా లోపలికి వెళ్ళి ముఖం తెల్లగా మారిపోయింది. 2 కుమారుడి యొక్క మృతదేహాలు వికృతంగా కనిపించాయి. వారి చేతుల్ని గోడలు గీరినట్టుగా మొత్తం కరిగినట్టు కనిపిస్తున్నాయి. ఇక ఆ సమయంలో వారు బయటికి రావడానికి ప్రయత్నించినట్టు ఇంటి తలుపుల మీద కొన్ని గుర్తులు కనిపించాయి. అవి కూడా ఆనవాళ్లుగా. కానీ ఆ చిదంబర దీక్షితులు తాను మాత్రం కనిపించలేదు. హోమగుండం ఇంకా మండుతూనే ఉంది. వెంటనే పెద్దలంతా ఇంటిని మూసేశారు. అక్కడ ఉన్న శవాలను శ్మశానంలో దహన క్రియలు చేశారు. ఇక ఆ రాత్రి నుండి ప్రతి అమావాస్య రాత్రి ఆ ఇంటి నుండి మంత్రపఠనం వినిపిస్తూనే ఉంటుంది. చిదంబర దీక్షితుడి యొక్క గొంతు, లేదా అది వేరే గొంతు కూడా తెలియటం లేదు, అంత దారుణంగా ప్రతిధ్వనిస్తుంది. కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు విక్రమ్ శర్మ తన వయసు 28 ఏళ్ళు. తాను చెన్నై యూనివర్సిటీలో వేద సాహిత్య పరిశోధకుడు. అతని ప్రత్యేకత కోల్పోయిన గ్రంథాలలో తాళపత్ర గ్రంథాలను కనుక్కొని వాటిని డిజిటల్ చేయటం. ఇక అప్పుడే అతనికి గ్రామ పెద్దల నుండి సందేశం వచ్చింది. మా గ్రామంలో 800 ఏళ్ల నాటి పురాతన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి. వాటిని పరిశీలించి డిజిటల్ చేయటానికి మీరు కావాలి అనగా అతను అందుకు ఒప్పుకున్నాడు. మొదటిసారిగా ఉత్తర వీధి బ్రాహ్మణ అగ్రహారానికి చేరుకున్నప్పుడు మొదటి అనుభూతి అమాయకమైనటువంటి సౌందర్యం, పురాతనమైనటువంటి ఇల్లు, వేప చెట్ల యొక్క నీడ, మంత్రాల యొక్క ధ్వని, కాలభైరవ స్వామి యొక్క ఆలయంలో దీపారాధన. ఎంత అందమైన ఊరో అని విక్రమ్ శర్మ అనుకున్నాడు. కానీ అతను వీధి చివరగా వెళ్తూ ఉండగా అలా చూసినప్పుడు ఆ నిషిద్ధ ఇల్లు కనిపించింది. ఆ ఇంటిని చూడగానే ఒక్క క్షణం పాటు తన గుండె ఆగినట్టయింది. విక్రమ్ శర్మకు ఆతిథ్యం ఇచ్చినటువంటి వృద్ధ పురోహితుడు, వారి ముఖం ఎంతో ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు విన్నటువంటి ఈ కథ శాస్త్రి గారు చెప్పింది. తరువాత దాని గురించి అన్ని వివరాలు తెలుసుకున్న విక్రమ్ శర్మ ఆ రాత్రి నిద్రకు ఉపక్రమించబోతున్నాడు. ఇక అప్పుడే అతని చెవిన పడింది దూరంగా మంత్రపఠన ధ్వని. తాను వెంటనే కిటికీ దగ్గరకు వెళ్ళాడు. ఆ నల్లని ఇంటి వద్ద నుండి ఓ వెలుగు కనపడింది. దాన్ని పరీక్షగా చూస్తే అది హోమగుండం. అది చూసినటువంటి విక్రమ్ శర్మ ఆశ్చర్యపోయాడు. ఆ ఇల్లు పాడుబడి ఉందని చెప్పారు, మరి ఇంట్లో ఎవరో హోమం చేస్తున్నారు, పైగా నెయ్యి కాలుతున్న వాసన కూడా వస్తుంది. దాంతోపాటు ఏదో మాంసం కాలుతున్న వాసన. అది గమనించినటువంటి విక్రమ్ శర్మకు బుర్ర తిరిగినట్టయింది.
ఇక ఆ రాత్రి నిద్రపోకుండా గడిపి మరుసటి రోజు తాళపత్ర గ్రంథాలను పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ ఊరి గుడిలో వందల ఏళ్ల క్రితం నాటి తాళపత్ర గ్రంథాలు, వేద సూక్తాలు, పురాణ కథలు, ధార్మిక విధులు. అప్పుడే అతని కంటపడింది ఒక వేరే రకమైనటువంటి తాళపత్ర గ్రంథపు కట్ట. వాటిపైన ఏవో ఎర్రని మరకలు కనిపించగా ఇది రక్తపు మరకలా అని అనుమానంతో చూసి వెంటనే దాన్ని తెరిచాడు. బ్రహ్మరాక్షస బంధన యజ్ఞ విధి చిదంబర దీక్షితులు అధ్యయనం చేసిన గ్రంథమది. ఇక విక్రమ్ శర్మ దాన్ని రాత్రంతా గదిలోనే చదువుతూ కూర్చున్నాడు. చదువుతున్న కొద్దీ భయం పెరిగింది. దానిలో రాసి ఉంది, బ్రహ్మరాక్షసుడు వేద విద్వాంసుడు, జ్ఞానాన్ని దుర్వినియోగం చేసి అటువంటి రూపాన్ని పొందుతాడు. ఈ యజ్ఞం ద్వారా వాడిని ఆవాహన చేసి ఒక పాత్రలో బంధించవచ్చు. బంధించిన తరువాత యజ్ఞాన్ని శాశ్వతంగా కొనసాగించాలి. మధ్యలో ఆగితే వాడు బయటపడతాడు. ఇక చివరి పేజీలో చిదంబర దీక్షితుడి యొక్క చేతిరాత కనిపించింది. 1984 కృష్ణపక్ష అమావాస్య రాత్రి యజ్ఞం విజయవంతమైంది. కానీ జరిగిన ప్రక్రియలో ఏదో ఒక తప్పు, ఏదో తెలియని ఒక ప్రధానమైన తప్పు జరిగింది. వాడిని బంధించడం వీలు కాలేదు. ఇక ఆ క్షణమే వాడు నాలోకి ప్రవేశించాడు. ఇంకా చదవాలని చూస్తూ ఉంటే నేను అన్న మాట తప్ప మిగతా అక్షరాలు చదవడానికి వీలు లేకుండా కనిపించాయి. కానీ చివరగా కొన్ని అక్షరాలైతే స్పష్టంగా కనబడుతున్నాయి. యజ్ఞాన్ని ఆపకూడదు. ఆపితే వాడు బయటకొస్తాడు. వాడికి ప్రతి 40 ఏళ్ళకు ఒకసారి ఒక బ్రాహ్మణుడి యొక్క ఆత్మ అవసరమవుతుంది. అలా రాసి ఉన్న అక్షరాలను చదువుతున్న విక్రమ్ శర్మ భయంతో కంపించుకుపోయాడు. 1984 నుండి 40 ఏళ్ళు అంటే ఇప్పుడు ఈ సంవత్సరమే అని ఆలోచించాడు. అయితే ఇంతకీ వీళ్ళు నన్ను ఎందుకు పిలిపించారు? తాళపత్ర గ్రంథాల యొక్క పరిశోధన కోసమా, లేదా మరేదైనా? విక్రమ్ ఆ రాత్రి ఆ గదిలో నిద్రపోవాలి అనుకోలేదు. అతనికి అసలు నిద్ర వచ్చే అవసరమే లేకపోయింది. మనసులో రకరకాల ఆలోచనలు, ఏదో అనుమానం తనని పట్టి పీడిస్తుంది. ఒక నిషిద్ధ ఆలోచన. తాను నిర్ణయించుకున్నాడు. ఆ భయంకరమైన ఇంటిలోకి వెళ్ళాలని, నిజాన్ని తెలుసుకోవాలని. అర్ధరాత్రి 12 గంటలకు ఊరంతా కూడా హాయిగా నిద్రిస్తుంటే విక్రమ్ శర్మ మెల్లగా నిద్రలేచి తన గది నుండి బయటకొచ్చాడు. ఆ వీధి చాలా చీకటిగా ఉంది. కుక్కలు మొరగటం లేదు, గాలి కూడా వేయటం లేదు. తాను నడుస్తూ నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాడు. దగ్గరకు వెళ్ళే కొలది వాసన బలంగా వస్తుంది. మరింత దగ్గరగా వెళ్ళేసరికి మంత్రపఠనాల యొక్క ధ్వని మరింత స్పష్టంగా వినిపిస్తుంది. అది ఒక వికృతమైనటువంటి మంత్రపఠనం. తాను వెళ్ళి ఆ ఇంటి తలుపుకు ఎదురుగా నిల్చున్నాడు. తలుపు తెరుచుకుని ఉంది. లోపల నుండి హోమగుండం యొక్క వెలుగైతే కనిపిస్తుంది. ఏదో తెలియని శక్తి అతని మనసును లాగినట్టుగా అనిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా లోపల అడుగుపెట్టాడు. లోపల చూసింది తన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. తాను ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం చలిగాలి చుట్టూ కమ్ముకుంది. బయట వేసవి యొక్క తాపమున్న లోపల మాత్రం మంచు కొండలా అనిపిస్తుంది. చుట్టూ చూస్తున్నాడు. ఆ గోడలపైన వేల సంఖ్యలో ఎవరో వారి గోళ్లతో రక్కినట్టు, లక్షల సంఖ్యలో గోడలపై ఘాట్లు పెడుతూ ఎవరో క్రిందకు జారుతూ ఉంటే గోడలు పట్టుకునేందుకు గోళ్లతో నొక్కి పట్టినట్టు కనిపిస్తుంది. నేల మీద ఎండిపోయిన రక్తపు మరకలు, 40 సంవత్సరాల ఆ వికృత కాండ, ఆ పాపకాండ ఇంకా అక్కడే ఉంది. గాలిలో ఏదో తెలియనివో భయంకరమైన వాసన, ఏదో కాలుతుంది, మాంసపు వాసన. విక్రమ్ శర్మ ముందుకు నడిచాడు. హోమగుండం యొక్క వెలుగు లోపలి గది నుండి వస్తుంది. అతను గది యొక్క తలుపు తెరిచి మరికొంచెం దగ్గరకు వెళ్ళాడు. మంత్రపఠన ధ్వని బలంగా వినిపిస్తుంది. తాను లోపలికి చూశాడు. అతని కళ్ళు విప్పారాయి. ఒక్కసారిగా అదిరిపోయాడు. గది మధ్యలో హోమగుండం సాధారణంగా ఉంది. గది అంటే చీకటి గది.
దాని చుట్టూ పెద్ద పెద్ద అద్దాలు, హోమగుండం చుట్టూ కూడా ఒక సమూహంగా అమర్చబడినట్టు ఉన్నాయి. ఆ అద్దాల్లో అతని ప్రతిబింబం మాత్రం కనిపించలేదు. ఏదో కదులుతుంది. ఆ దృశ్యం అతన్ని మరింతగా భయపెట్టింది. హోమగుండానికి ఎదురుగా పద్మాసనంలో కూర్చున్నటువంటి ఓ భయంకరమైన అస్థిపంజరం కనిపించింది. అది కూడా ఎంతో ఘోరంగా ఎముకలు మాత్రమే ఉన్నాయి. మిగతాదంతా కూడా మానవ శరీరమే, కానీ అక్కడక్కడ కండరాలు కదులుతున్నాయి. దాని నోటి నుండి వింతైన వికృతమైనటువంటి మంత్ర పఠన ధ్వని ఎంతో బీభత్సంగా ఏకదాటిగా వస్తుంది. అతని శరీరం పూర్తి స్థాయి ఎముకలతో ఉంది. చూడటానికే వణుకు పుట్టించేలా. 40 ఏళ్ల నాటి చిదంబర దీక్షితుడి యొక్క అస్థిపంజరం అది. యజ్ఞాన్ని ఆపలేదు. ఆపడం మంచిది కాదు అన్నట్టుగా కొనసాగిస్తున్నాడు విక్రమ్ శర్మ. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ అప్పుడే అస్థిపంజరం యొక్క తల అతని వైపుగా తిరిగింది. దాని కళ్ళ యొక్క గొంతల్లో ఎరుపు రంగు మెరిసి పడుతుంది. అలా వెళ్తున్న విక్రమ్ శర్మను చూసి ఆగు అని అనేక గొంతులు కలిసి పిలిచినట్టు, ఒక స్త్రీది, ఒక పిల్లవాడిది, అలాగే ముసలి వాళ్ళది, అన్ని వయసులో వాళ్ళది, పలు రకాల గొంతులు కలిపి పిలిచినట్టుగా వినపడింది. నీకోసమే ఎదురు చూస్తున్నాం. ఆ మాట వినగానే తాను హడిలిపోయాడు. మీరు మీరు ఎవరు అని అడగ్గా ఆ అస్థిపంజరం విరగబడి నవ్వుతుంది. ఆ నవ్వు తన ఎముకల్లో వణుకును పుట్టించింది. అతని ఒళ్ళంతా కూడా చెమటలు ఏరులై పారుతున్నాయి. మీ యజ్ఞానికి ఆహుతైన ఆత్మలో బ్రహ్మరాక్షసుని ఆధీనంలో ఉన్న బానిసలం. కొన్నాళ్ళుగా ఈ శరీరంలో తలదాచుకుంటున్నాం. ఇప్పుడు కొత్త శరీరం కోసం ఎదురు చూస్తున్నాం. ఇక అప్పుడు విక్రమ్ శర్మకు అర్థమైంది ఆ అస్థిపంజరం చిదంబర దీక్షితుడిది అని. కానీ లోపల ఉన్నది మాత్రం బ్రహ్మరాక్షసుడు. వాడు చిదంబర దీక్షితుడి యొక్క శరీరాన్ని 40 ఏళ్లుగా వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆ శరీరం క్షీణించుకుపోయింది. కొత్త శరీరం కావాలి. కొత్త బ్రాహ్మణుడి యొక్క ఆత్మ కూడా కావాలి. అందుకే నిన్ను పిలిపించాం అని భయంకరమైన గొంతులో మాట్లాడుతుంటే అతను చాలా భయపడి వెనక్కి జరగాలనుకున్నాడు. అంటే అగ్రహారం పెద్దలు వారు తెలిసే అని ఏదో చెప్పబోతుంటే, అవును, వారికి ముందుగానే ఇదంతా కూడా తెలుసు. వారు ప్రతి 40 ఏళ్లకు ఒక బ్రాహ్మణుణ్ణి పంపిస్తున్నారు ఈ యజ్ఞాన్ని కొనసాగించడానికి. అది వారి వద్ద నేను తీసుకున్న మాట. రాక్షసుడు బయటకు రాకుండా ఉండటానికి అని మాట్లాడుతూ ఉండేసరికి విక్రమ్ శర్మ అక్కడి నుండి పరిగెత్తపోయాడు. కానీ అతని కాళ్ళు మాత్రం బంధనం వేసినట్టు ఆగిపోయాయి. ఇక ఆ చీకట్లో ఉన్నటువంటి ఆకారాలన్నీ అతన్నే చూస్తున్నాయి. హోమగుండం యొక్క మంటలు తన వైపుగా దూసుకు వచ్చేస్తున్నాయి. అస్థిపంజరం ఒక్కసారిగా లేచి నిలబడింది. నీతో మాత్రమే కాదు, ఎన్నో సంవత్సరాలు ఈ యజ్ఞం మునుముందు జరుగుతూనే ఉండాలి. ఎన్నాళ్ళ నుండో మా పూర్వీకుల నుండి జరుగుతున్న యజ్ఞం ఇది అని అస్థిపంజరం మాట్లాడుతుంటే దాని ఎముకల యొక్క శబ్దాలు విన్నటువంటి విక్రమ్ భయపడిపోయాడు. ఇక అస్థిపంజరం విక్రమ్ వైపుగా నడిచి వస్తూ, భయపడకో, నొప్పి తక్కువసేపే ఉంటుంది. తర్వాత నువ్వు కూడా మాలో శాశ్వతంగా ఒకడివైపోతావు. అలా అస్థిపంజరం మాట్లాడుతూ ఉంటే భయపడుతున్నటువంటి విక్రమ్ శర్మ తన యొక్క చివరి శక్తిని కూడా కూడగట్టుకుంటున్నాడు. కానీ ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు. ఇంతలో తనకు తెలిసినటువంటి కాలభైరవాష్టకం గుర్తొచ్చింది. తన తండ్రి చిన్నప్పుడే నేర్పించినటువంటి గొప్ప స్తోత్రం. వెంటనే కాలభైరవాష్టకాన్ని చదవటం మొదలుపెట్టాడు. దేవతల రాజైనటువంటి ఇంద్రుడి సేవించే పాద పద్మాలు కలిగినవాడు, పామునే యజ్ఞోపవీతంగా ధరించినవాడు, చంద్రుని శిరస్సుపై అలంకరించుకున్నటువంటి కరుణామయుడు, నారదాది మహాయోగులు వందించే దిగంబర స్వరూపుడు, నంది భృంగి ప్రమద గణ వీరభద్రుడితో కొలువై ఉన్నటువంటి ఆ కైలాసనాథుని స్తుతిస్తుంటే తన వైపు నడిచి వస్తున్నటువంటి అస్థిపంజరం అక్కడే ఆగిపోయింది. ఎర్రని కళ్ళ యొక్క వెలుగు మసకబారింది. హోమంలోని మంటలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. విక్రమ్ శర్మ అవకాశాన్ని వాడుకుని వెంటనే పరిగెత్తడం మొదలుపెట్టాడు.
వెంటనే ఇంటి నుండి బయటకు వచ్చి వీధిన పడ్డాడు. అలా పరుగులు పెడుతూ వెనక్కి తిరిగి చూడకుండా విక్రమ్ శర్మ ముందుకు వెళ్తుంటే ఆ ఇంటి కిటికీలోని అస్థిపంజరం తొంగి చూస్తుంది. దాని దవడ కదిలింది. ఏదో మాట్లాడుతూ త్వరలోనే నువ్వు తిరిగి వస్తావు. ఆ మాటలు వింటూ విక్రమ్ శర్మ శాస్త్రి గారి ఇంటి వైపుగా పరుగులు పెడుతున్నాడు. అతనికి ఇంకా తెలియదు నిజమైనటువంటి భయానకత ఇంకా రాలేదని. విక్రమ్ శర్మ శాస్త్రి గారి ఇంటికి చేరుకున్నాడు. మూసి ఉన్న తలుపులు కొడుతూ తలుపు తీయమని ప్రాధేయపడుతున్నాడు. వెంటనే మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. కానీ తలుపులు తెరిచింది శాస్త్రి గారు కాదు, అగ్రహారం యొక్క ప్రధాన పూజారి నరసింహ దీక్షితులు. వారి వెనుక అగ్రహారం యొక్క అన్ని కుటుంబాల పెద్దలు నిలబడి ఉన్నారు. వారి ముఖాల్లో ఆశ్చర్యం లేదు, భయం కూడా లేదు, కేవలం చూస్తున్నారు. ఇక తాను మాత్రం వణికిపోతూ వారితో మాట్లాడుతున్నాడు. ఆ ఇంట్లో అస్థిపంజరం ఉంది, అది చిదంబర దీక్షితుడిది అని అతను చెప్తున్నాడు. అది మంత్రాలు చదువుతుంది, నన్ను చంపాలి అనుకుంది. ఇక ఆ మాటలు వింటున్నటువంటి నరసింహ దీక్షితులు నిదానంగా నవ్వారు. అవును, మాకు ఆ బాధ ఏంటో తెలుసు, అందుకే నిన్ను పిలిపించాము. ఆ మాట వినగానే తాను నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా? తెలిసి కూడా ఇలా చేయటానికే నన్ను పిలిపించారా? అవును, అందుకోసమే పిలిపించాం అని నరసింహ దీక్షితుడు ఎలా వివరించాడు. 40 ఏళ్ల క్రితం చిదంబర దీక్షితుడు ఒక భయంకరమైనటువంటి తప్పు చేశాడు. కానీ దాన్ని బంధించలేకపోయాడు. వాడు అతని శరీరంలోనికి వెళ్ళాడు, కానీ యజ్ఞాన్ని మాత్రం ఆపలేకపోయాడు. ఒకవేళ యజ్ఞాన్ని ఆపితే వాడు ఇంటి నుండి బయటకొచ్చి ఊరి మొత్తాన్ని నాశనం చేస్తాడు. అందుకే తనతో పాటు మేము కూడా పాలు పంచుకున్నాం. ప్రతి యజ్ఞానికి ఆహుతి కావాలి. ప్రతి 40 ఏళ్లకు ఈ యజ్ఞానికి ఒక బ్రాహ్మణుడి యొక్క ఆత్మ బలి కావాలి. ఈసారి బలి కాబోయేది నువ్వే అని చెప్పగా, అంటే మీ అందరి కోసం నేను బలి కావాలా అని అడిగాడు. మా కోసమే కాదు, ఇక్కడ నివసించే ప్రజలందరి కోసం. ఒకవేళ వాడు బయటకు వస్తే మా అందరినీ కూడా నలిపి చంపేస్తాడు. ఇది ఊరికి మాత్రమే కాదు, ప్రపంచానికి కూడా ప్రమాదమే. అందుకే మేం వాడితో ఒప్పందం చేసుకున్నాం, ప్రతి 40 ఏళ్లకు వాడి యజ్ఞానికి ఆహుతిస్తామని. ఇప్పుడు నువ్వు 40 ఏళ్ళు దాటాక మరో బ్రాహ్మణుడు ఇలా అర్పించబడతారు. ఆ బ్రహ్మరాక్షసుడి యొక్క శక్తిని బంధించడానికి ఉన్న ఏకైక అవకాశం ఇదే. ఆ మాటలు విన్నటువంటి విక్రమ్ శర్మ వెనక్కి తగ్గాడు. అంటే మీరు నన్ను చంపుతారా అని అనేసరికి నరసింహ దీక్షితుడు తలను అడ్డంగా ఊపుతూ, మేమేమీ చెయ్యము, నువ్వే స్వయంగా ఆ ఇంటికి వెళ్తావు. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైందే. ఏం మాట్లాడుతున్నారు, మీరేమంటున్నారు అని అడగ్గా, అందుకు వెంటనే అతను, ఒకసారి నీ చేతులు చూసుకో అని చెప్పారు. విక్రమ్ తన చేతులు వంక చూసుకున్నాడు. అలా తాను తన చేతుల్లో చూసుకునేసరికి అతని చేతులపైన నల్లగా ఏదో శక్తితో కప్పబడి ఉన్నట్టుగా, చాలా నలుపుగా, కారు చీకటి తన చేతుల్ని కమ్ముకుంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే కనిపించింది. తనకి బాగా గుర్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది లేనట్టుగా ఉంది, కానీ ఇంటి నుండి బయటకు వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఇది ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చింది అని భయంతో వణుకుతూ మాట్లాడుతుంటే, అందుకు నరసింహ దీక్షితులు అతను నిర్ణయించుకున్నాడు, నువ్వు మా ద్వారా పంపించబడ్డావని. అందుకే వాడి ముద్ర నీపైన ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ నువ్వు ఎక్కడికైనా వెళ్తే ఆ ఇల్లు నిన్ను పిలుస్తూనే ఉంటుంది శాశ్వతంగా. ఒకవేళ నువ్వు ఆ ఇంటికి వెళ్ళకపోతే వాడే బయటకు వస్తాడు. వారి మాటలు విన్నటువంటి విక్రమ్ శర్మ వెంటనే అక్కడి నుండి పరుగులు పెట్టి తన కారులోకి ఎక్కి అగ్రహారం బయటకు వెళ్ళిపోవాలి అనుకున్నాడు. కారులో ఎక్కి కూర్చుని చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. కానీ ఎంత వేగంతో వెళ్తున్నా సరే తోవ మాత్రం అంతం కావటం లేదు. ఎంత దూరం వెళ్తున్నా సరే ఆ మార్గం ముగియటమే లేదు. ఎంత దూరం పాటు ప్రయత్నించినా అదే చెట్లు, అవే ఇల్లు. గంటల తరబడి డ్రైవ్ చేశాడు, కానీ అదే గ్రామంలోకి తిరిగి చేరుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి అక్కడికే వచ్చేసరికి
ఇక అక్కడి నుండి తప్పించుకోవటం సాధ్యం లేదు అనుకుని గట్టిగా అరిచాడు. అలా అరుస్తూనే అటువైపుగా ఒక్కసారిగా తిరిగి చూస్తే అంతే, తాను ఉన్నది అదే ఇంటి ముందు. ఆ ఇంటి యొక్క తలుపు తెరిచే ఉంది. లోపల నుండి హోమగుండం యొక్క వెలుగు కనబడుతుంది. ఒకవైపు మంత్రపఠన ధ్వని వినిపిస్తుంది. ఇక అప్పుడే తన తల్లి గొంతు వినిపించింది. బాబు, లోపలికి రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అలా మాట్లాడుతున్నది ఎవరూ కాదు, విక్రమ్ శర్మ యొక్క కన్న తల్లి. కానీ తానెప్పుడో 15 ఏళ్ల క్రితం చనిపోయింది. తన గొంతు ఇప్పుడు ఇంటి నుండి వినపడుతుంది. లోపలికి రా బాబు, ఇంకా అక్కడే ఉన్నావేంటి అని పిలుస్తుంది. ఇక భయంతో తాను గట్టిగా అరిచాడు. ఒకవైపు తన తల్లి పిలుస్తుంది లోపలికి రమ్మని. కానీ తాను మాత్రం నువ్వు మా అమ్మవు కాదు, ఆ రాక్షసుడివేని అరుస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అన్ని గొంతులు కలిసిన ఒక భయంకరమైన నవ్వు. నేను మీ తల్లిని కాదు, నిజమే, కానీ నువ్వు ఎప్పటికైనా లోపలికి రావాల్సిందే. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే తరువాత రోజు, ఇంకా కాదనుకుంటే ఏదో ఒక రోజు. ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన వాడివే, నాకు చెందాల్సిన వాడివే. ఇక ఆ విధంగా ఆ గొంతు మాట్లాడుతూ పగలబడి నవ్వుతుంది. ఆ రాత్రి ముగిసింది. అది మరుసటి రోజు ఉదయం. అగ్రహారం ఉత్తర వీధి సాధారణంగా ఉంది. పెద్దలు కావేరీ నదిలో పుణ్య స్నానాలు చేస్తున్నారు. పిల్లలు ఆడుకుంటున్నారు. గుడిలో ప్రభాత పూజ జరుగుతూ ఉంది. విక్రమ్ శర్మ ఆ నల్లని ఇంటి ముందు ఒక శిల్పంలా నిల్చున్నాడు. అతని కళ్ళు చాలా ఖాళీగా, జీవం లేకుండా ఉన్నాయి. అతని ముఖంలో ఏ భావం కూడా కనపడటం లేదు. అతని పెదాలు మెల్లగా కదులుతున్నాయి. తానేదో చదువుతున్నట్టుగా కనపడేసరికి నరసింహ దీక్షితులు తన వద్దకు చేరుకున్నారు. చూసావా బాబు, నువ్వు ఇక్కడి నుండి ఎక్కడికి పోలేదు. ముందు నీ కర్తవ్యాన్ని తెలుసుకో, యజ్ఞాన్ని కొనసాగించు, రాక్షసుల్ని బంధించి ఉంచు, లేదంటే అందరం నాశనమైపోతాం. ఇక విక్రమ్ శర్మ మెల్లగా తిరిగి తన వైపుగా చూశాడు. అప్పటికే తన కళ్ళు కూడా మారిపోయాయి, గొంతు కూడా మారిపోతుంది. అన్ని గొంతులు కలిసినటువంటి గొంతుతో మాట్లాడుతూ ఉండగా, ఈసారి పిలిచారు కానీ మళ్ళీ 40 సంవత్సరాల తరువాత మరొకరు వస్తారు అలా అంటూ తాను మెల్లగా అక్కడి నుండి ఇంటి వైపుగా నడిచాడు. గుమ్మం దగ్గరకు చేరుకునేసరికి ఇంటి తలుపులు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. అలా తలుపులు తెరుచుకోవటంతోనే విక్రమ్ శర్మ ఇంట్లో అడుగు పెట్టాడు. అంతే, మళ్ళీ ఆ తలుపులు మెల్లగా వాటంతట అవే మూసుకున్నాయి. ఇక ఆ రాత్రి నుండి ఉత్తర వీధిలో 2 గొంతులు వినిపిస్తాయి. ఇక ఇద్దరి అస్థిపంజరాలు కలిసి మంత్రాలు పఠిస్తూ ఉంటాయి. యజ్ఞం అలాగే కొనసాగుతూ ఉంది. బ్రహ్మరాక్షసుడు బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు మీరు విన్న కథ ఉత్తర అగ్రహారం వీధి యొక్క కథ. 800 సంవత్సరాలు గల ఆ పాత అగ్రహారంలో 40 సంవత్సరాలుగా ఆగని యజ్ఞం. అంతా అనుకున్నట్టుగా దాన్ని మొదలుపెట్టింది చిదంబర దీక్షితులు ఒక్కరే కాదు, అంతకుముందు ఇంకెవరో. ప్రతి 40 ఏళ్లకు అది కొనసాగుతూనే ఉంటుంది. పురాతన కాలం నుండి అది జరుగుతూనే ఉంది. ఆ బ్రహ్మ రాక్షసుడు ఇంకా అక్కడ బంధింపబడే ఉన్నాడు. కొన్నిసార్లు మనుషుడి యొక్క మౌనం తెలిసి తెలిసి ఇంకొక జీవిని అర్పించడం, ప్రపంచాన్ని కాపాడటం పేరుతో నిర్దోషుల్ని ఆ విధంగా హరించడం, ఇలాంటివన్నీ కూడా ప్రతి మనిషిలోని బ్రహ్మరాక్షసుడి యొక్క అంశను తెలియజేస్తూనే ఉంటాయి. ఇప్పటికీ ఒక ప్రశ్న అయితే మిగిలే ఉంది. ఆ యజ్ఞం నిజంగా బ్రహ్మరాక్షసుని బంధించి ఉంచుతుందా, లేదా కేవలం అదంతా కూడా ఓ భ్రమ? అగ్రహారం పెద్దలు చెప్తుంది నిజమంటారా, లేదా వారి ఆ రాక్షసుని యొక్క సేవకుల? కొన్ని ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు లభించవు. ఇలాంటి రహస్యాలు శాశ్వతంగా రహస్యాలుగానే మిగిలిపోతాయి. మరి ఈ రాత్రి మీరు పడుకున్నప్పుడు ఎక్కడి నుంచైనా ఏదైనా వాసన వస్తే, విచిత్రమైన మంత్ర పఠనం వినిపిస్తే, ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే అస్సలు పలకొద్దు. ఇంతవరకు ఈ కథ మొత్తాన్ని విన్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఆ స్థానంలో ఉండి ఉంటే, మీరు ఆ యజ్ఞాన్ని ఆపాలనుకుంటే కనుక ఎలా ఆపుతారు? తప్పకుండా మీ యొక్క ఆలోచనల్ని, అభిప్రాయాల్ని
కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు పెట్టే ప్రతి కామెంట్ చదవటానికి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం. అలాగే వీడియోని చూసి వెళ్ళిపోకుండా మా కోసం ఒక లైక్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరి ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ని ప్రతిరోజు మీరు క్రమం తప్పకుండా వినాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు కూడా మీ జీవితంలో జరిగినటువంటి భయంకరమైన అనుభవాల్ని, మీకు తెలిసినటువంటి కథల్ని మాతో పాటు షేర్ చేసుకోవచ్చు. అందుకోసం మన యొక్క ఇన్స్టాగ్రామ్కి లేదా మన యొక్క మెయిల్ ఐడికి డైరెక్ట్గా మీ స్టోరీస్ని రాసి పంపొచ్చు.